ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉట్నూరు మండలంలో పర్యటించిన మంత్రి ఆదివాసీ గ్రామాల ప్రజల జీవన విధానంతో చలించిపోయారు. అడవిలోనే పుట్టి పెరిగి గిరిజనులను సుమారు 2000 మంది ఆదివాసీలను ప్రత్యేకంగా 20 బస్సులతో హైదరాబాద్ తీసుకువెళ్తామన్నారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్ దాటని వారిని హైదరాబాద్ చూడని ఆదివాసీలకు హైదరాబాద్లోని పర్యాటక ప్రదేశాలను చూపిస్తామన్నారు. ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందంటున్న జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆదివాసులకు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సౌకర్యం లేక వెనుకబడతనంలో ఉన్నటువంటి ఆదివాసులకు పర్యాటకంగా వారిని అభివృద్ధి పరిచే దిశగా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకోసం హైదరాబాద్ తీసుకువెళ్లే బాధ్యతను తీసుకున్నారు. సుమారుగా 2000 మందిని ఆదివాసుల్ని ప్రాంతానికి సంబంధించి 30 బస్సుల్లో తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. సార్ చెప్పండి, అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళ యొక్క పేదరికం, వాళ్ళ యొక్క అమాయకత్వం, చదువురానితనం, సమాజంలో అట్టడుగున్నటువంటి వాళ్లకు సమాజం యొక్క నాగరికత ఏంటి, అసలు పరిస్థితి ఏంటి అనేది తెలియజెప్పడం కోసం హైదరాబాదు వాళ్లకు టూరిజం అంటే ఆదిలాబాద్, లేదంటే నాగార్జునసాగర్, లేదంటే శ్రీశైలం, సోమశిల. కానీ ఆదిలాబాదులో ఉన్న ఆదివాసులకు టూరిజం ఏంటంటే హైదరాబాద్. ఇప్పటిదాకా వాళ్ళు చూడలే. ఇక్కడ సుమారుగా 2-3 వేల మంది కూర్చున్నారు. హైదరాబాదు చూసిన వాళ్ళు చేయొద్దంటే 5% మంది కూడా చేతులు ఎత్తలే. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే టూరిజం మంత్రిగా వీళ్ళను టూరిస్టులుగా వీళ్ళను హైదరాబాద్ తీసుకెళ్తే వీళ్ళకి టూరిజం చూపించినట్టు లెక్క. టూరిజం చూపించడమే కాదు, దాని ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలి. చదువుల పట్ల శ్రద్ధ చూపించాలా, వాళ్ళ పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ చూపించాలంటే ఒక ఆలోచనలో మార్పు వస్తుంది. అసలు ఇట్లా ఉంటుందా సమాజం అనేది వాళ్ళకు ఒక చూస్తే కదా, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో దానికోసమని నాకు ఆలోచన వచ్చి వాళ్ళను టూరిస్టులుగా, ఆదిలాబాదు ప్రజలకు టూరిజం అంటే హైదరాబాద్ కాబట్టి చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు వేలాది మంది ఉన్నారు. సో దీని ద్వారా కొంత మోటివేషన్, అంటే సంస్కృతి, సంస్కారం, చదువుల పట్ల ఒక ఆలోచన స్ఫురించాలనే ఆలోచనతోటి ఒక 30 బస్సులు పెట్టి ఇక్కడ ఉన్న 2000 మంది పైసలకు వాళ్ళను హైదరాబాద్కు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు చూపించి, వాళ్ళకు విమానాశ్రయం కూడా చూపించేసి వాళ్లకు హైదరాబాద్లో ఫంక్షన్ హాల్లో ఒక దాత ముందుకు వచ్చిండు, భోజనాలు పెట్టిస్తేనే భోజనాలు చేసి మళ్ళీ వాళ్ళను వాళ్ళ గూడాలలో ఏర్పాటు చేస్తాం. దాంతోపాటుగా ఇంకోటి చెప్పిన, చదువు రాకపోతే సిగ్గుపడాలి. కల్చరల్ శాఖ అంటే, కల్చరల్ మినిస్టర్ అంటే ఆటపాటలు డ్యాన్సులే కాదు. కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఈ యొక్క చలికాలంలో ఈ అడవుల్లో వాళ్ళు చలికి వణిగిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు బ్లాంకెట్స్ కొనిచ్చి, దాంతోపాటుగా పుస్తకాలు, పలకలు, పెన్నులు, అట్లాగే బుక్స్ కొనిచ్చి వాళ్ళ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు చదువు నేర్పడం కోసం అది కూడా కొనిచ్చి, అట్లాగే కొన్ని ఆట వస్తువులు కొనిచ్చి ఏర్పాటు చేసి వాళ్ళ గూడాలు పంపిస్తే వాళ్ళు దాని ద్వారా కొంత ఆహ్లాదం, ఆనందం, సంతోషం, ఆలోచన పెరగాలనేటువంటి దానిలో ఆ స్ఫూర్తి కలిగించడం కోసం ఈ నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ టూరిస్టులుగా హైదరాబాద్ తీసుకొని చూపిస్తాం. చెప్పడానికి సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆదిలాబాద్ చూడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీనికి కారణం ఏంటంటే చాలా మట్టుకు కూడా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, ఏజెన్సీ గ్రామాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఎట్లా రెక్టిఫై చేస్తారు? 50 లక్షలు ఏదో మీరు అన్నారు కదా. డబ్బులున్న వాళ్ళు ఆదిలాబాద్ చూడకపోయినా, అమెరికా చూడకపోయినా కొంపలు మునిగేది లేదు. వాళ్ళు ఎట్లనే చూస్తారు. ఇది లేని వాళ్లకు తెలియని స్ఫూర్తి ఏంటంటే సమాజం యొక్క పరిస్థితి ఏముంది తెలియజెప్పడం కోసం వాళ్లకు ఒక ఆలోచన స్ఫురించే విధంగా చదువుల పట్ల, వాళ్ళ పిల్లల చదువు పట్ల, భవిష్యత్తు పట్ల, నాగరికత పట్ల కొంత పెంపొందడం కోసం. థ్యాంక్ యూ. మొత్తంగా గిరిజనుల్లో చైతన్యం కల్పించేందుకోసమే, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకోసమే తాను గిరిజనులకు ఆఫర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 2 నుంచి 3 వేల మంది ఆదివాసులను హైదరాబాద్ తీసుకెళ్తాను. అక్కడ ఉన్నటువంటి పర్యాటకకు సంబంధించిన అన్ని ప్రాంతాలను చూపించడంతో పాటు అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ను కూడా చూపిస్తాను. వీటిలో చైతన్యం కల్పించడమే తన ఉద్దేశం అని చెప్పి మంత్రి జూపల్లి పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HN టీవీ, ఆదిలాబాద్.